నమస్తే అందరికీ, ఎట్లున్నారు? నా పేరు రాజు. నేను ఇల్లందు మండలంకి వెళ్ళి గౌరవానికి వెళ్ళి వచ్చిన. యో నా కథ గురించి చెప్పాలి. మా ముచ్చట తెలియదా మీ అందరికి? యో ఈ డాంబర్ గాడు నేను ఉచ్చబోసిన ఏం చేసినా మొత్తం నా పక్క పంట ఉంటున్నాడు. వాడేమో మోనిగాడు, వాడు తాత కొడతాడు. వాడు కిట్టిగాడు, వాడేమో నల్లికుట్లాడు, వాడు శివగాడు. ఇక ఇంతమంది గురించి చెప్పుకుంటా ఏంది రాంబాయి గురించి చెప్తాను అనుకుంటా. రాంబాయి నా దిల్గా దడగన్ తెలుసుగా. ఇక ఇదంతా ముచ్చట పక్కన పెడితే మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలి. ఆయన కూడా ఇల్లందుకు వెళ్ళి వచ్చిండు. నా పేరు సాయిల్ కంపాటి. ఈ సినిమాని తీసిండు. ఇక ఈ సినిమా ఏం చేసుకుంటే మంచిగా ఉంటుందా అని చెప్పి ప్రొడ్యూసర్ కాడికి తిరిగామని చెప్పి పోతుంటే మన వేణుల కాడికి పోయాం. వేణుల కాడికి పోయి స్టోరీ చెప్తాం వేణన్నా రే సూపర్ రా మస్తుని మస్తు మాసరే అన్నాడు. ఇక అట్లా అని చెప్పి ఆడికి మొత్తం దంచుకుంటే సినిమా షూటింగ్ అంతా చేసుకుంటూ వచ్చినాం మేము. ఆ తర్వాత మెల్లగా రావు గారు కూడా వచ్చిండు. ఆయన కూడా మస్తు హెల్ప్ చేసిండు. మస్తు చేసినాం సినిమాని. ఇక ఈ సినిమాలో మ్యూజిక్ ఎవరు చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి మస్తు ఆలోచిస్తుండే. అరే మట్టి వాసన తెలిసినోడు ఉండాలి కదా అని చెప్పి అప్పుడు మా సురేష్ అన్న కాడికి పోయినాం. ఇక సురేష్ అన్న ఇచ్చిండు చూడు మ్యూజిక్ ఈ సినిమాకి. బలవాడు సప్పుడు ఇట్లనే ఉండే సినిమాలో, వేరే ఉండే సప్పుడు. ఇక ఇదంతా అయిపోయింది. ఇక డిఓపి సార్ ఎవరు అనుకున్నప్పుడు ఆల్రెడీ సారు అంబాజీపేట చేసిండు. మరి మళ్ళీ బ్యాండ్ సినిమా చేస్తామంటే కథ విన్నాడు సూపర్ అని చెప్పి ఆయన కూడా బ్యాండ్ కథ చేసిండు. మస్తు చేసిండు, మస్తు చూపించిండు కూడా. నన్ను మా రాంబాయిని మా గ్యాంగ్ని మా ఊరిని మస్తు చూపించిండు. ఇక ఇది అంతా అయిపోయింది. ఇంకా పెద్ద తలకాయ కావాలి మనకి ఏంది పరిస్థితి అని చెప్పి మొత్తం చూస్తుంటే ఇక అప్పుడు వచ్చింది ఈటీవీ విన్ను. ఈ మధ్యకాలంలో లిటిల్ ఆర్ట్స్ హిట్ ఓటీటీలో